హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? బామ్మగారి వంటకు స్వాగతం అండి. ఈరోజు మనము ఉల్లిగడ్డతో కొబ్బరి తురుము వేసి కర్రీ నేర్చుకుందాము. ఇది సేమ్ ఉల్లిగడ్డ గుడ్డులాగానే ఉంటుంది చూడడానికి. ఇప్పుడు చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలు: కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము. దీంట్లో నేను పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసేటప్పుడు కొంచెము గరం మసాలా వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇది మిరప్పొడి, ఉప్పు, ధనియా పౌడరు, కొత్తిమీర, కరివేపాకు. అంటే మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసి పెట్టుకోవాలి. ఆయిల్ కాగిందండి. ఇందులో మనము ఆనియన్స్ వేసుకుందాము. ఫస్ట్ కొంచెం వేసుకుందాము. కొంచెం వేసుకొని కొంచెం ఇది వేగినాక మిగతా మొత్తం ఆనియన్స్ వేసేద్దాము. దీనిలో కొంచెం పసుపు వేద్దాము. పసుపు, ఉప్పు, కొంచెం అల్లం వెల్లిగడ్డ తెచ్చుకున్నాము. ఇది కొంచెం బ్రౌన్ కలర్ రావాలి, కొంచెం కలర్ చేంజ్ కావాలి. సరిపోయింది, ఇంకొంచెం కలర్ చేంజ్ అయితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి కొత్తిమీర, కరివేపాకు వేద్దాం. పచ్చి కొబ్బరి మనం కొట్టినాక 2-3 days యూజ్ చేసుకోవచ్చు కదా. అప్పుడు ఇట్లా కర్రీ చేసుకోవచ్చు. మనం పచ్చి కొబ్బరితో చట్నీ కూడా చేసుకుంటాం కదా, కర్రీ కూడా చేసుకోవచ్చు. మంచిగా ఉంటుంది. ఇది పూరీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇది కొంచెం వేగాలి, ఇంకొంచెం వేగని దగ్గరికి కావాలి. దగ్గరికి అయినాక మిగిలిన ఉల్లిగడ్డలు మొత్తము వేసేద్దాం దాంట్లోకి. దీనిలోకి కొంచెం మళ్ళీ గరం మసాలా వేసుకున్నాము. ఆల్రెడీ మనం కొబ్బరిలో వేసుకొని నూరుకున్నాము, మళ్ళీ వేసుకున్నాము. కొబ్బరి తురిమేటప్పుడే దానిలో కొంచెం వేసినాము. ఇప్పుడు దీంట్లో మిగతా ఆనియన్స్ మొత్తం వేసేద్దాం. ఇప్పుడు ఇది దగ్గరికి కావాలి. మనం వాటర్ పోయాం, దీంట్లో వాటర్ పోయేది. దీని మీద మూత పెడితే ఆవిరికే దగ్గరికి ఉడకాలి. ఇది కొంచెం చిన్న పెట్టాలి, మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం మళ్ళీ మాడిపోతే టేస్ట్ అంతా చేంజ్ అవుతుంది. ఇలా దగ్గరికని దీని మీద మూత పెట్టేసిద్దాం. కర్రీ దగ్గరికి ఎండొచ్చి చూద్దాము. దగ్గరికి అవుతుందండి ఇది. ఇప్పుడు మనం దీంట్లో సగం చెంచా కారం వేసుకుందాము. ఈ కర్రీ నేను ఇద్దరికి అయ్యేటట్లా చెప్తున్నాను అండి, అందుకనే నేను కారం కొంచెమే వేస్తున్నా. ఓన్లీ 2 persons కొరకని చేస్తున్నా నేను. ఉప్పు, రెండు కలపాలి. ఇప్పుడు దగ్గరికి అవుతుంది కదా. ఇప్పుడు మనం దీంట్లో ఈ పచ్చి కొబ్బరి వేసేసుకోవాలి. కారంతో పాటు పచ్చి కొబ్బరి కూడా వేగిపోతుంది. పచ్చి కొబ్బరి ఉంది కదా, గరం మసాలా కలిపినది అది. దీనిలో మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. మూసి పెడదాం. ఇప్పుడు అయిపోయింది. ధనియా పౌడర్ వేసేద్దాము. కొంచెం ధనియా పౌడర్, సగం స్పూన్.
ఇప్పుడు ఇది మాడకుండా చూసుకోవాలి. చిన్న పెట్టాలి మంట. పెద్దగా అయితే కొబ్బరి మొత్తం మాడిపోతుంది. స్టవ్ చిన్నగా పెడితే మంట మాడిపోతుంది. ఇప్పుడు ఇది మూసి పెడదాము. అంతలోపు మనము పూరికి తయారు చేసుకుందాము. పూరికి గోధుమ పిండి, పూరికి గోధుమ పిండిలో కొంచెం రవ్వ పోయాలి. రవ్వ మన సన్న రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, అది కొంచెం రవ్వ, షుగరు రవ్వ వేస్తే పూరి మంచిగా చాలా పొంగుతుందండి. షుగరు, ఉప్పు, ఉప్పు మనం కర్రీలో కొంచెమే వేసుకున్నాం, ఎందుకంటే పూరిలో వేసుకుంటాం కాబట్టి దానిలో కొంచెమే వేసినాం. దీంట్లో ఇంత వేయము, కొంచెం ఇట్లా ఒక చిటికెట్లా అంత. దీన్ని ఇప్పుడు కలిపేసిద్దాము. కర్రీ అయిపోయిందండి, బంద్ చేద్దాం. ఇంకా దగ్గరికి అయిపోయింది. చూడండి, గుడ్డు వేస్తే ఎలా అవుతుందో అలా అవుతుందండి. అయిపోయింది ఇది. ఇప్పుడు మనం పూరికి ప్రిపేర్ చేసుకుందాం. దీని స్టవ్ బంద్ చేద్దాము. పూరికి పిండి తడుపుకుందామండి మెత్తగా. అంటే పూర్తి మెత్తగా తడపొద్దు. ఇక్కడ ఆయిల్ కాగుతుంది. పూరి ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు మనం పూరి ప్రిపేర్ చేసుకుందాము. కొంచెం ఆయిల్ అద్ది పిండికి మనం ఇలా చేసుకోవాలి. చూడండి, చూడండి ఎలా పొంగుతుందో. ఇలా పొంగుతుంది. మనం కొంచెం రవ్వ షుగర్ వేసుకున్నాం కదా, పొంగుతుంది, మంచిగా ఉంటుంది. ఇంకొకటి చేసుకుందాము. అది కాగింది. కొంచెం రంగు మారాలి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చి రావాలి. ఇంకొకటి వేసుకోండి. షుగర్ వేసుకుంటే అదేంటంటే కొంచెం క్రిస్పీ అవుతుంది. మనం పానీపూరీలు చేస్తాం కదా, పానీపూరీలు కూడా ఇలానే చేస్తారు, కాకపోతే గోధుమ పిండి కాదు, అది ఓన్లీ రవ్వతోనే చేస్తారు. ఆ పానీపూరి చేసేది కూడా చూపిస్తాను నేను. ఎక్కువ రంగు మారినా కానీ కొంచెం బ్రౌన్ అయితే మళ్ళీ మాడినట్టు వస్తే కొంచెం. దీనికి మనం పూరికి మ్యాంగో జ్యూస్ కూడా వేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుందండి. ఇప్పుడు కర్రీతో పాటు మ్యాంగో జ్యూస్ కూడా వేసుకొని తినొచ్చు, మంచిగా ఉంటుంది.
ఇలా చూడండి ఎలా పొంగుతుందో. పానీపూరి లాగా పొంగింది కదండి. మళ్ళీ వెంటనే మనం ఇంకోటి తీసుకుందాం. మనం పూరి ఇట్లా చేసేటప్పుడు దానికి పిండి పెట్టొద్దు, ఆయిలే పెట్టాలి. ఒకవేళ పిండి పెడితే నూనె అంతా పిండి పిండి అయిపోతుంది. పూరి రెడీ అయినవండి. పూరి విత్ ఉల్లిగడ్డ పచ్చి కొబ్బరి కర్రీ విత్ మ్యాంగో జ్యూస్. ఈ రెండు కలుపుకొని కాంబినేషన్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.